లాస్ట్ టైం మనం క్లాస్లో చెప్పుకున్నాం. ఆ పాయింట్ మళ్ళీ ఒకసారి కొంచెం చెప్పుకొని మనం ఫర్దర్గా క్లాస్లోకి వెళ్దాం. పరమ గురువుల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. పరమ గురువులు ఒక సంస్థకి కానీ ఒక దేనికి కానీ ఒక వాటి ద్వారానే పరమ గురువుల యొక్క వాక్కు మనకి అందివ్వబడుతుంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఆ సంస్థలు కూడా అలా చెప్పుకుంటూ ఉండవచ్చు. కానీ పరమ గురువులు అన్నటువంటి వాళ్ళు ఒక సంస్థకి లేదా ఒక వీటికి మాత్రమే కట్టుబడి ఉంటారనేటువంటిది ఏమీ లేదు. వాళ్ళ యొక్క కార్యక్రమం ఎక్కడ జరుగుతుంటే, ఏ సంస్థ ద్వారా అయినా సరే, ఏ మతంలో అయినా సరే, ఏ కులాల్లో అయినా సరే, ఎక్కడ జరుగుతుంటే, ఏ దేశాల్లో అయినా సరే, వాళ్ళ ద్వారా అక్కడ ఆ కార్యక్రమానికి కావాల్సినటువంటి సహకారం అన్నటువంటి వెళ్ళి చేస్తుంది. అది ఒక పాయింట్ మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. సెకండ్ పాయింట్ ఏంటంటే, మనం లాస్ట్ టైం చెప్పుకున్నటువంటి దాంట్లో one point should here be stated in connection with the work of the masters through their disciples, and it is this పరమ గురువుల యొక్క కార్యక్రమం వాళ్ళ డిసైపుల్స్ ద్వారా జరిగేటువంటి విధానం గురించి ఒక మాట మనకు చెప్తారు. ఇప్పుడు all the various schools of thought which are fostered by the energy of the Lord are in every case founded by a disciple or several disciples, and upon these disciples and not upon the master lies responsibility for result in the కాన్సిక్వెంట్ కర్మ. సో ఒక సంస్థ లేదా ఒక ఏదైనా సరే కొందరు శిష్యులు లేదా ఎవరో ఒక శిష్యులు వాళ్ళ చేత ఒకటి నెలకొల్పింపబడటం అనేది జరుగుతుంది. దేనికి ఒక సంస్థ అన్నటువంటిది నెలకొల్పింపబడతారంటే, ఆ సంస్థ ద్వారా ఒక కార్యక్రమం అన్నటువంటిది నిర్వహింపబడటానికి పరమ గురువులు ఆ శిష్యుడికి ఆ పర్మిషన్ అన్నటువంటిది ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి పర్మిషన్కి అనుగుణంగా ఆ సంస్థ అన్నటువంటిది నెలకొల్పింపబడినప్పుడు అది ఆ కార్యక్రమం నిర్వహించడానికి అది. ఉదాహరణకి మనం ఒక బండి కొన్నాం అనుకోండి. మన నాన్నగారు మనకు ఒక బండి కొనిచ్చారు. ఎందుకు కొనిచ్చారు ఆయన అంటే, వీడు చక్కగా ఏదో ఉద్యోగానికి వెళ్ళొస్తాడనో లేదా కాలేజీలో చక్కగా చదువుకుంటున్నాడు, వీడికి టైం వేస్ట్ అవ్వకూడదనో ఏదో ఒక ఉద్దేశం మీద ఆ బండి అన్నటువంటిది కొనివ్వడం అన్నటువంటిది జరుగుతుంది. కనుక ఆ కక్షగా ఆ పని నిర్వహింపబడటం అన్నటువంటి దానికి అది ఏర్పడుతుంది. సో ఆ రకంగా ఏర్పడుతూ ఉన్నప్పుడు ఆ సంస్థకి ఈ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా పరమ గురువులు వాళ్ళకి కావాల్సినటువంటి ఆదేశములు అవన్నీ ఇస్తారు. ఇచ్చి పలానా కార్యక్రమం జరిగితే బాగుండు అన్నటువంటి సూచన ఇస్తారు. సూచన ఇచ్చినప్పుడు ఆ శిష్యుడు ఆ కార్యక్రమాన్ని ఎలా చేద్దాం అన్నటువంటిది ఆయన ఇష్టం. అంటే ఉదాహరణకి ఒక గురు పూజలు ఉందనుకోండి, లేదా ఒక ఏదైనా ఒక సేవ అన్నటువంటిది ఉందనుకోండి. ఈ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ లేదా ఈ కాలనీలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక చక్కని సేవ అన్నటువంటిది పరిచయం చేసి వాళ్ళ ద్వారా ఒక చక్కగా వాళ్ళందరినీ కూడా ఒక సన్మార్గంలో వాళ్ళందరూ కూడా జీవించేటట్టుగా తగు సూచనలు అన్నటువంటిదిగా కాకుండా తగు సూచన మాత్రం వాళ్ళు ఇస్తారు. ఇచ్చినటువంటి దానికి అనుగుణంగా ఈ శిష్యులు ఏం చేయాలంటే, ఆ సూచనకు అనుగుణంగా అంటే వీళ్ళందరినీ కూడా ఒక సన్మార్గంలో నడుపుతారు అన్నటువంటిది ఒక సూచన ఇచ్చారు ఆ పరమ గురువు గారు ఒక శిష్యుడు. ఇచ్చినటువంటి దాంట్లో భాగంగా ఈయన ఏం చేయాలంటే, ఈయన ఆ కార్యక్రమాన్ని టేకప్ చేస్తూ ఉన్నప్పుడు ఎటువంటి విధముగా ఆ పని చేయాలి అంటే, ముందు ప్రేయర్ చేయాలా, ముందు పూజ చేయాలా ఉదాహరణకి, లేదా ముందు టిఫిన్ పెట్టాలా, ఇలా ఎలా ఏది చేయాలనేటువంటి స్వాతంత్రం ఆ శిష్యుడికి ఉంటుంది. కానీ పని మాత్రం చక్కగా నిర్వహింపబడటానికి కావాల్సినటువంటి ఏర్పాటు అన్నటువంటిది ఆ శిష్యులు చూసుకోవాలి. అంతేకాకుండా ఆ కార్యక్రమం తన తర్వాత అది మళ్ళా కంటిన్యూ అయ్యేటట్టుగా తన కన్నా కింద అంటే ఆ శిష్యుడికి తనకు సహకారంగా ఉన్నటువంటి వాళ్ళని సరైనటువంటి వాళ్ళని ఎంచుకునేటువంటి బాధ్యత కూడా ఆ శిష్యుడికే ఇచ్చారు. వాళ్ళు ఏమి పలానా వాడి ద్వారా ఈ పని చేయించు అన్నటువంటి సూచించారు. మనం ఎవరి ద్వారా అయినా మనం పనులు చేయించుకోవచ్చు, మనం మొదలుపెట్టినటువంటి సేవా కార్యక్రమం. అది ఆ శిష్యుడికి ఆ బాధ్యత ఉంటుంది. ఏ ఉద్దేశంగా అయితే ఆ సంస్థ నెలకొల్పబడిందో ఆ ఉద్దేశాల అనుగుణముగా ఆ శిష్యుడు అంటే శిష్యుడి యొక్క శిష్యుడు, దట్ ఈస్ ప్రశిష్యుడు, ఆ ప్రశిష్యుడు కూడా ఆ రకంగా సేవ అన్నటువంటిది చేస్తూ ఉంటే పరమ గురువుల యొక్క
ఎనర్జీస్ లేదా వాళ్ళ యొక్క ఆశీర్వచనములు ఆ దాని ద్వారా ఆ ఎనర్జీస్ అనేటువంటి వాళ్ళ ద్వారా ఆ సంస్థ ద్వారా అలా ప్రవహింపడుతుంది. అలా కాకుండా ఏ ఉద్దేశంగా ఈ సంస్థ అయితే నెలకొల్పబడిందో ఆ ఉద్దేశం పక్కకి వెళ్ళిపోయి వేరేవేవో కొత్త వచ్చేసేసి అలా అయిపోయినప్పుడు వాళ్ళ యొక్క ఎనర్జీస్ ఆ సంస్థ ద్వారా ప్రవహింపబడటం అనేటువంటిది ఆగిపోతుంది. అదే పని వాళ్ళు చేస్తుంటే ఆ ఎవరైతే మొదలు పెట్టారో ఆయన కింద వచ్చిన వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు అనుకోండి, అదే ఇదిగా ఉదాహరణకి ఏదో ఒక దేవాలయం నిర్మాణం చేశాం. ఆ దేవాలయం ద్వారా అందరికీ ఒక చక్కని దైవభక్తి కలిగింపజేయటం, వచ్చిన వాళ్ళందరికీ కూడా దైవము యందు వాళ్ళకి భక్తి భావములు పెరుగుట, వాళ్ళందరూ కూడా చక్కగా ప్రతిరోజు అర్చన పూజలు ఇలాంటివి వాటి యందు చక్కని ఆసక్తి కలిగి ఆ దేవాలయంలోకి వచ్చుట అన్నటువంటిది కార్యక్రమం ఆ గుడి నిర్మాణకర్త యొక్క ఉద్దేశం ద్వారా పరమగురువులు చేయించవచ్చు. ఆ నిర్మాణకర్త ఉన్నంత కాలం అది అలాగే సాగుతూ ఉండవచ్చు. ఆ నిర్మాణకర్త తర్వాత వేరే వాళ్ళు ఆ కార్యక్రమ నిర్వహణ కంటే గుడి మెయింటెనెన్స్ అన్నటువంటి టేకప్ చేసినప్పుడు దాన్ని ఏ ఉద్దేశంగా అయితే అది పెట్టారో అది కాకుండా అది కాదండి ఈ రోజుల్లో మనం ఇలా ఉచితంగా ఇలా ఊరినే దర్శనాలు బోధనలు అంటే కుదరదండి, మనం హారతి కొట్టికట్టు అర్చన కొట్టికట్టు ఇలా పెడితేనే మనం గుడి బాగా డెవలప్ చేయగలుగుతాం, ఇలా ఏవో చేసేసి దానివలన ఏ కారణం చేతైనా సరే పెట్టినటువంటి సిద్ధాంతం పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఆ పరమ గురువులు అక్కడ వాళ్ళ యొక్క ఆశీర్వచనములు అందజేయడం అనేటువంటిది ఆపేసుకుంటారు. వాళ్ళ పాటి వాళ్ళు చేసుకుంటున్నారు, అది వీళ్ళకి వాళ్ళకి సంబంధం ఉండదు. సో అంటే ఈ పాయింట్ ఆయన ఇక్కడే చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే పరమ గురువులను పరిచయం చేస్తున్నారు ఇప్పుడిప్పుడే మనకి, చేస్తూ ఉన్నప్పుడే మనకి ఈ పాయింట్ ఆయన చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే పరమ గురువులు అన్నటువంటి వాళ్ళు ఎటువంటి విషయాలకి వాళ్ళ యొక్క సహకారం ఉంటుంది, ఎటువంటి విషయాలకి వాళ్ళ యొక్క సహకారం ఉన్నటువంటి బేసిక్గా ఫస్ట్ ఆ పాయింట్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అప్పుడు పరమ గురువులు వాళ్ళని మనం వాళ్ళ ఫోటోలు మనం పెట్టుకుని మనం ఒక పని చేస్తున్నా సరే అక్కడ వాళ్ళు చెప్పినటువంటి విధంగా మనం జీవిస్తుంటే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అన్నటువంటి అక్కడ కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నటువంటి ఫస్ట్ చెప్పి ఇప్పుడు పరమ గురువుల గురించి ఒక్కొక్కళ్ళ గురించి అని చెప్పుకుంటూ వస్తున్నారు. సో అది అందు గురించి ఇది ప్రధానంగా ఆయన ఇక్కడ చెప్పారు మనకి. తర్వాత సర్టైన్ మాస్టర్స్ అండ్ దేర్ వర్క్, ఈ పరమ గురువులు వాళ్ళ యొక్క కార్యక్రమములు అనేటువంటి ఎలా ఉంటాయని ఫస్ట్ చెప్తున్నారు. అండర్ ద ఫస్ట్ గ్రేడ్ గ్రూప్ ఆఫ్ విచ్ ద మను ఇస్ ద హెడ్ కెన్ బి ఫౌండ్ టూ మాస్టర్స్, ది మాస్టర్ జూపిటర్ అండ్ ద మాస్టర్ మోరియా. మనకి ఫస్ట్ గ్రేడ్ లో దట్ ఈస్ ద విల్ ఆస్పెక్ట్ అని ఫస్ట్ గ్రేడ్, దట్ ఈస్ మను. అది నేను పిక్చర్ కూడా మీరు చూసుంటారు. సో మను ఉండేటువంటి గ్రూప్ లో మను గారి కింద ఉన్నటువంటి వారు మాస్టర్ జూపిటర్, ఆయన కింద మాస్టర్ మోరియా, వీళ్ళిద్దరు ప్రధానంగా. వాళ్ళ గురించి ఇప్పుడు మనకి ముందుగా మాస్టర్ జూపిటర్ గారి గురించి చెప్తారు మనకి. Both of them have taken more than the fifth initiation, and the master Jupiter, who is also the regent of India, is looked up to by all the lords of masters as the oldest among them. So మనకి తెలిసినటువంటి పరమ గురువులు అందరికీ కూడా సీనియర్ మోస్ట్ మాస్టర్ ఎవరంటే మాస్టర్ అగస్త్య. మాస్టర్ జూపిటర్ అంటే అగస్త్యుల వారు, ఆయనే మొత్తం పరమ గురువులు అందరికీ కూడా చాలా సీనియర్ మోస్ట్. Who is also the regent of India. He dwells in the Nilgiri hills in southern India and is not one of the masters who usually takes pupils. ఆయనకి శిష్యులు ఎక్కువ ఉంటారండి. ఆయన దగ్గర శిష్యులు ఎక్కువ ఉంటారు ఆయన దగ్గర, అగస్త్యుల వారి దగ్గర. ఎందుకంటే ఆయన చేసేటువంటి కార్యక్రమం చాలా నిశ్శబ్దంతో కూడేటువంటి కార్యక్రమం, అందుగురించి ఆయన దగ్గర ఎక్కువ శిష్యులు ఆయన టేకప్ చేయరు ఆయన అసలు. బట్ he numbers amongst his disciples initiates of high degree and quite a number of masters. So he numbers amongst his disciples initiates of high degree and quite a number of masters. So ఈయన దగ్గర ఉండేటువంటి శిష్యులు వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. వాళ్ళందరూ కూడా అంటే కనుక ఈయన శిష్యులు ఎవరు ఉంటారు అప్పుడు పరమ గురువులే ఈయనకి అంటే ఈయన కింద, అంటే వాళ్ళ దగ్గర అలా ఈ కింద పైన ఉండదు, ఈయన లోవర్ లెవెల్లో ఈయన యొక్క కార్యక్రమాన్ని అనేటువంటిది నిర్వహించేటువంటి వాళ్ళందరూ కూడా గురువులు పరమ గురువులు వాళ్ళే ఉంటుంటారు. అందుగురించి ఈయన దగ్గర వేరే శిష్యులు అడ్మిషన్స్ ఇలాంటివి ఈయన దగ్గర చాలా తక్కువగా ఉంటాయి. సో a large part of in his hands are the reins of government for India.
including a large part of the northern frontier. So a government of India అన్నటువంటిది అంతా కూడా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మన ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి అది కాదు, పరమ గురువులు, ద ఇన్నర్ గవర్నమెంట్ అంటే పరమ గురువులు వీళ్ళందరూ కూడా అండర్ హిమ్, అందరూ కూడా ఈయన యొక్క కార్యక్రమాన్ని వాళ్ళందరూ కూడా చేస్తుంటారు. సో ఈ నార్దర్న్ హెమిస్ఫియర్ అంటే మనకి ఈ ఆల్మోస్ట్ హిమాలయాస్ ఇదంతా కూడా చాలా వరకు ఈయన యొక్క కంట్రోల్లో అదంతా కూడా జరుగుతుంది. కొంత పార్ట్ తప్పితే, నార్త్ సైడ్ ఉన్నటువంటి కొంత పార్ట్ తప్పితే మాక్సిమం అంతా కూడా ఈయన యొక్క పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలన్నీ. గురువులు అందరూ కూడా ఈయన యొక్క దీంట్లో ఉంటుంటారు. And to him is committed the arduous task of eventually guiding India out of her present chaos and unrest, and of welding her diverse pupils into an ultimate synthesis. కనుక ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశం ఇబ్బంది పడుతున్నటువంటి సన్నివేశం అన్నింటిని కూడా నెమ్మదిగా ఒక దివ్యత్వం వైపు తీసుకెళ్లేటువంటి దాంట్లో ఈయన ప్రధాన పాత్ర. దీనికి తగ్గట్టుగా మీరు మాస్టర్ గారు రాసినటువంటి పురుష మేధంలో అగస్త్యుల వారి గురించి ఉంటుంది, అందులో మనం చదువుకోవచ్చు. ది మాస్టర్ మౌర్య హూ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ నోన్ ఆఫ్ ఈస్టర్న్ ఎడిప్స్. చూసారా, మనకి ఇంత మహానుభావుల గురించి కూడా కేవలం ఒక 4 లైన్లు మాత్రమే చెప్పారు, అంతే, ఇంకేం చెప్పలేదు అగస్త్యుల వారి గురించి మనకి. అంతే, ఆయన నీలగిరిస్లో ఉంటారు, ఆయన దగ్గర ఎవరు శిష్యులు ఉండరు ప్రత్యేకంగా. అందు గురించి మీకు ఆయన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా మాస్టర్స్, ఇనిషియేట్స్ అలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు, అంతే, ఎక్కువ మంది లేరు ఆయన దగ్గర వర్క్ చేసేటువంటి వాళ్ళు. ఆయన కంట్రోల్లోనే మొత్తం పరమగురువులు అందరూ కూడా ఆయన కంట్రోల్లోనే ఉంటారు. హీఈస్ ద ఓల్డెస్ట్ మాస్టర్. ఇవి మనకి ఆయన గురించి చెప్పినటువంటి వివరాలు. నెక్స్ట్ మాస్టర్ మౌర్య గురించి చెప్తున్నారు. హూ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ నోన్ ఆఫ్ ఈస్టర్న్ ఎరేబ్స్ అండ్ హూ నెంబర్స్ అమాంగ్స్ట్ హిస్ పీపుల్స్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ యూరోపియన్స్ అండ్ అమెరికన్స్. సో ఈయన దగ్గర శిష్యవర్గం చాలా పెద్దది. యూరోపియన్స్, అమెరికన్స్ వీళ్ళందరి యొక్క ఆ దేశములకు ప్రధాన గురువుగా వర్తిస్తున్నటువంటి వారు మాస్టర్ మౌర్య. సో ఆ విషయం కొంచెం బాగా ఈజ్ ఎ రాజ్పుట్ ప్రిన్స్ అండ్ ఫర్ మెనీ డికేడ్స్ హెల్డ్ అన్ అథారిటేటివ్ పొజిషన్ ఇన్ ఇండియన్ అఫైర్స్. ఆయన రాజ్పుట్ ప్రిన్స్ ఆయన. సో ఆయన చాలా కాలం ఆయన భారతదేశం పరిపాలించడంలో ఆయన పాత్ర ఉన్నది. హీ వర్క్స్ ఇన్ క్లోజ్ కోఆపరేషన్ విత్ ద మను. అందుగురించి మీరు నాకు గుర్తున్నందులో అక్బర్ గారి ద్వారా కూడా మాస్టర్ మౌర్య గారు అనుకుంటా పనిచేసింది. సో ఆయన మెయిన్గా ఈయన రూలింగ్ పార్ట్ ఎక్కువగా డీల్ చేసేటువంటిది మాస్టర్ మౌర్య గారు. సో కంట్రీ రూలింగ్ ఇవన్నీ కూడా ఈయన దీంట్లో ఉంటూ ఉంటాయి. He works in close cooperation with Manu and with himself eventually hold office as the Manu of the 6th root race. So ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది 5th root race, భవిష్యత్తులో రాబోయేటువంటి 6th root race కి మౌర్య గారు మను అవుతారు. He dwells as does his brother the master KH at Shivasti in the Himalayas and is a well-known figure to the inhabitation of that faraway village. ఆ విలేజ్ లో ఈయన కూడా ఒక రైతుగా మాత్రమే వాళ్ళందరికీ పరిచయం. మాస్టర్ పుష్పమే గారు ఒక రైతుగా మాత్రమే తెలుసు. ఆయన ఇంటి దగ్గరలోనే ఈయన ఇంకొక రైతుగా మాత్రమే ఆ విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. అలా మాస్టర్ మౌర్య గారు ఉంటూ ఉంటున్నారు శ్రావస్తి గుహల దగ్గర హిమాలయాస్ లో. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ టైల్ అండ్ కమాండింగ్ ప్రెజెన్స్, డార్క్ హెయిర్, బెడ్ అండ్ డార్క్ ఐస్, అండ్ మైట్ బి కన్సిడర్డ్ స్టర్న్ వర్ ఇట్ నాట్ ఫర్ ది ఎక్స్ప్రెషన్ that lies in his eyes. సో ఆయన కళ్ళు ఇవన్నీ కూడా చాలా చక్కగా వర్ణిస్తున్నారు. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ టాల్ ఆయన. హిజ్ హైట్ ఈస్ మోర్ దాన్ 6'4" or 6'5". అది మాస్టర్ మౌర్య గారి హైట్. చాలా హై, అంటే ఆల్మోస్ట్ పరమగురువులు అందరిలోనూ హైట్ గా కనబడేటువంటి వారు ఈయన. ఈయనకన్నా కొంచెం తక్కువ హైట్ గా ఉండేటువంటి వారు మాస్టర్ పుష్పమే గారు. సో అంటే ఈ విషయం వచ్చింది కాబట్టి ఒక్క విషయం మీ అందరికీ నేను చెప్తాను, చెప్పి మళ్ళీ టాపిక్లోకి వెళ్తాను. మా చిన్నతనంలో నాన్నగారు ప్రతిరోజు భాగవత ప్రవచనం చేస్తుండేవారు. కరెక్ట్గా ఇక్కడే కూర్చొని భాగవతం చెప్తుండేవారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇలా ఎవరు కూర్చునేవారు. మా చిన్నతనంలో బాగా మా నాయనమ్మ గారు అక్కడ కూర్చొని వింటూ ఉండేవారు. అప్పుడు ఈ తలుపు తీసుండేది. ఇలా ఒకరోజు భాగవతం చెప్తున్నారు. ఇట్లా
చెప్తున్నప్పుడు మా గోడ బయట, అంటే అప్పుడు గోడ చాలా హైట్గా ఉండేది రోడ్డుకి. ఆ గోడ బయట నుంచి ఒక ఆయన మా గోడ మీద ఇలా, మనం ఒక వరండా మీద ఎలా అయితే ఇలా చేతులు పెట్టుకుని ఉంటాం, అలా చేతులు పెట్టుకుని ఆయన నాన్నగారు చేస్తున్నటువంటి ప్రవచనం ఆయన అలా వింటున్నారు. వింటూ ఉంటే సరే, తర్వాత ఏమో వింటున్నారు, సరే రండి అన్నట్టుగా ఇలా అన్నట్టుగా ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నారు. అయితే కూర్చున్న ప్రవచనం విన్నారు. వినేసిన తర్వాత అయిపోయింది ప్రవచనం. తర్వాత స్వస్తి చెప్పేసిన తర్వాత సరే ప్రసాదం ఇద్దాం అన్నది, అదితో కట్ చేయడానికి లోపలికి తీసుకెళ్ళారు. 10 రూపాయలు ఏవో అవి తీసుకొచ్చారు. కట్ చేసి అవి తీసుకొచ్చి ఈయనకి ఇద్దాం అన్నట్టుగా అనుకున్నాడికి ఈయన లేచి వెళ్ళిపోయారు బయటికి. ఎవరితోటే మాట్లాడలేదు, ఏం చేయలేదు. ఆయన లేచి అలా బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత సరే ఆయన ప్రసాదం ఇద్దాం అన్నట్టుగా వెళ్ళి చూసాడికి రోడ్డు మీద ఎవరు లేరు, మొత్తం ఇటువంటి రోడ్డు అంతా ఖాళీ. వెంటనే ఇట్లా వెళ్ళారు, వెళ్ళి సో అది ఆయన ఒక మాస్టర్ అన్నట్టుగా అన్నారు నాన్నగారు. సో అది గుర్తొచ్చిన, అంత చాలా హైట్గా ఉంటారు అన్నమాట మాస్టర్ మౌర్య గారు, చాలా హై. హీస్ ఎ మ్యాన్ ఆఫ్ టాల్ అన్నమాట. అండ్ కమాండింగ్ ప్రెజెన్స్. అదే డార్క్ హెయిర్ అండ్ బెడ్ అండ్ డార్క్ ఐస్ and might be considered stern were it not for the expression that lies in his eyes. Expressions అన్నటువంటి తక్కువగా ఆయనలో ఒక చక్కటి తీక్ష్ణమైనటువంటి దృష్టితో ఇలా ఆయన కళ్ళు అలా ఎంతో వెలుగుతో కూడినటువంటి అలా చూస్తున్నట్టుగా అలా ఉంటాయి. He and his brother, the master KH, work almost as a unit and have done so for many centuries and well on into the future. సో కలిసి పనిచేయడం అనేది మన పరమగురువుల యొక్క మార్గం. ఎన్నో సెంచరీస్గా వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. is the line for the office of the world teacher on into the future. For the master KH is in line for the office of the world teacher when the present holder of that office vacates it for higher work and the sixth root race comes into being. The houses in which they both dwell are close together, and much of their time is spent in the closest association. As the master M is upon the first train, that of the will or power, his work largely concerns itself with the carrying out of the plans of the present moment. సో భవిష్యత్తులో ప్రస్తుతం ఉన్నటువంటి వరల్డ్ టీచర్ హయ్యర్ వర్క్కి ఆయన వెళ్ళిపోయినప్పుడు మాస్టర్ కేహెచ్ విల్ బికమ్ ది వరల్డ్ టీచర్. సిక్స్త్ రూట్ రేస్ వచ్చేటికి ఆయన వరల్డ్ టీచర్ అవుతారు. ఆ రకంగా ఈయన మనువు అవుతారు మాస్టర్ మౌర్యగా. అది వీళ్ళ ఇద్దరి యొక్క భవిష్యత్ కార్యక్రమాలు ఆ విధంగా ఉంటాయి. మాస్టర్ మౌర్య గారేమో ఫస్ట్ రేకి ఈయన అధిపతి, దట్ ఈస్ ద విల్ ఆస్పెక్ట్. సో జీవుల్లో ఒక సంకల్పములు అన్నటువంటి వాళ్ళకి కలిగేటట్టుగా చేస్తున్నటువంటి వారు మాస్టర్ మౌర్య. వీళ్ళందరూ కూడా ఎనర్జీస్ అన్నమాట. సో జీవుల్లో ఒక వాళ్ళల్లోనే ఒక థాట్ అన్నటువంటిది ప్రవోక్ అవుతుంటుంది, ఆలోచన అన్నటువంటిది వాళ్ళలోనే కలుగుతుంది. ఆ రకంగా చేస్తున్నటువంటి వారు మాస్టర్ మౌర్య గారు. ఏమిటి ఆ థాట్ అంటే కనుక వాళ్ళ యొక్క ఎండేవర్, అంటే వాళ్ళు ఏడు దారిలో వెళితే కనుక వాళ్ళు చక్కని ది పాత్ అని ఏదైతే చెప్తారో అందులో వాళ్ళ యొక్క ప్రయాణం ఉంటుందో దానికి తగ్గట్టుగా వాళ్ళు తెలియకుండా వాళ్ళని ఒక ఆలోచన అన్నటువంటిది కలిగేటట్టుగా చూస్తున్నటువంటి వారు మాస్టర్ మౌర్య. సో వీళ్ళు మొత్తం భూమండలం అంతా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు కనుక ఆ రకంగా జీవుల్లో మాస్టర్ మౌర్య గారు చేస్తున్నారు. He acts as the inspirer of the statesmen of the world. He manipulates forces through the Mahachohan that will bring about the condition desired for the furthering of the racial evolution. On the physical plane, those great national executors who have far vision, and the international ideal are influenced by him, and with him cooperate certain of the great devas of the mental plane, and three groups of angels work with him on mental levels. 3 great groups. వీళ్ళందరూ కూడా సో మన యొక్క మెంటల్ ప్లేన్లో పనిచేసేటువంటి దేవతలు కొందరు ఉన్నారు. అంటే ప్రతి ప్లేన్లోనూ, అంటే ఉదాహరణకి మనం ఈ ప్లేన్ అన్నటువంటిది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫిజికల్ ప్లేన్ అన్నటువంటిది మనకి తెలుసు, దీని గురించి ఏదో ఫిజికల్ ప్లేన్లో ఇది ఎలా ఉంటాం. అదే రకంగా ఆస్ట్రల్ ప్లేన్, అదే రకంగా మెంటల్ ప్లేన్, ఇవన్నీ ఉంటాయి. సో ఒక బిల్డింగ్లో ఒక 3 ఫ్లోర్స్గా మనం ఊహిస్తే ఆ బిల్డింగ్ లో ఆ ఫ్లోర్ లో అందులో ఫస్ట్ ఫ్లోర్ ఫిజికల్ ప్లేన్ అని పేరు పెట్టుకోండి. సో ఫిజికల్ ప్లేన్ లో అక్కడ థింగ్స్ అన్ని ఉంటాయి. సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్ళి కదా ఆస్ట్రల్ ప్లేన్, అక్కడ ఉండేటువంటి థింగ్స్ అన్ని కూడా ఆస్ట్రల్ మ్యాటర్ తోటి తయారు చేయబడి ఉంటాయి. అలాగే ఆ పైన మెంటల్ ప్లేన్ లో ఉండేటువంటివి కూడా మెంటల్ మ్యాటర్ తోటి తయారు చేయబడి ఉంటాయి. కనుక అక్కడ దేవతలు అందరూ ఉండి
వాళ్ళందరూ ఈ పరమ గురువు గారు అయినటువంటి వారు మాస్టర్ మౌర్య గారికి సహకారంగా వీళ్ళందరూ ఉన్నారు. సో హీ మ్యానిపులేట్స్ ది ఫోర్సెస్, మెయిన్గా అధికారం అంటే అన్నిటినీ ఏకీకరణం చేసుకుని జీవుల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఎనర్జీస్ని, వాళ్ళకు ఉన్నటువంటి అన్ని థాట్స్ని కూడా వాళ్ళల్లో తెలియకుండా వాళ్ళు ఒక చక్కని మార్పు అనేటువంటి తీసుకొస్తూ వాళ్ళందరూ కూడా ఒక చక్కటి ఉన్నతమైనటువంటి కక్షలో వాళ్ళు జీవించడానికి తగు ఏర్పాటు అన్నటువంటి చేస్తూ వస్తున్నటువంటి వారు మాస్టర్ మౌర్య గారు. సో ఈ కార్యక్రమంలో మనం ఊహించడానికి చాలా చిన్నవాళ్ళం, ఇది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది. అందులో ఈ రకమైనటువంటి కార్యక్రమం మాత్రం వారి ద్వారా నిర్వహింపబడుతుంది. In connection with the lesser devas who vitalize thought forms and thus keep alive the thought forms of the guides of the race for the benefit of the whole humanity. The Master M has a large body of pupils under his instruction. ఈయనకి చాలా మంది శిష్యులు ఉంటారు. మనకి అగస్త్యుల వారికి చెప్పినప్పుడు అక్కడ శిష్యులు ఎవరు ఉండడానికి చాలా తక్కువ మంది, కానీ వెరస్ మాస్టర్ మౌర్య గారికి శిష్యులు చాలా మంది ఉన్నారు. And works in connection with many organizations of an esoteric and occult kind, as well as through the politicians and statesmen of the world. So through many politicians, అంటే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ వీళ్ళందరూ ఉంటారు ఇక్కడ, వాళ్ళందరి ద్వారా పనిచేస్తున్నటువంటి వారు మాస్టర్ మౌర్య. డైరెక్టర్స్, ఫిలిం డైరెక్టర్స్, వీళ్ళందరి ద్వారా అంటే జీవుల్లో ఏ రకంగా చేస్తే కనుక వాళ్ళ యొక్క థాట్ ఫారం అనేటువంటిది మారుతుంది. దానికి ఆయన ఒక గురువు ద్వారానే పని చేయాల్సినటువంటిది లేదు, ఒక శిష్యుడి ద్వారానే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక పొలిటికల్ పర్సన్గా కూడా ఆయన పనిచేస్తున్నారు. ఒక పెద్ద పెద్ద మహానుభావులు, పెద్ద పెద్ద వాళ్ళు ద్వారాను ఆయన పనిచేస్తున్నారు. అలానే పెద్ద బిజినెస్ మ్యాన్లు, గొప్ప వాళ్ళు, ఇలాంటి బాగా ఉన్నటువంటి అంటే ఒక కంట్రీని కూడా వీళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క డెసిషన్ తోటి రూల్ చేసేస్తుంటారు వాళ్ళ యొక్క ఉన్నటువంటి బిజినెస్ వీళ్ళతో. సో అలాంటి వాళ్ళ ద్వారా కూడా మాస్టర్ మౌర్య గారు పనిచేస్తున్నారు. So now we will be going to the Master Kuthumi. Master Kuthumi, who is also very well known in the Occident and has many pupils everywhere, is of Kashmiri origin, though the family originally came from India. In Kashmir, Ainama Rajput, Rajasthan. In Kashmir, Master Jupiter is from Nilgiris. He is also an initiate of high degree and is upon the second or the love wisdom ray. He is the man of noble presence and tall, though of rather slighter build than Master M. Slighter build. ఆయన కన్నా కొంచెం తక్కువ, జస్ట్ ఇంచెస్ లో తేడా ఇద్దరిది. 6'5", 6'6" అయింది, ఈయనదేమో 6'3" ఉంటుంది ఇంత హైట్. He is of fair complexion with golden brown hair and beard and eyes of a wonderful deep blue, through which seem to pour the love and the wisdom of the ages. So మనకి మాస్టర్ మౌర్య గారి కళ్ళు వేరుగా ఉంటాయి, మాస్టర్ కుతుమి గారి కళ్ళు వేరుగా ఉంటాయి. ప్రతీక్షణమైనటువంటి దృష్టి అలా చూస్తున్నట్టుగా ఉంటుంది మాస్టర్ మౌర్య గారిది. ఈయనది ఒక ప్రసన్నమైనటువంటి దాంతో ఇలా చూస్తున్నట్టుగా ఉంటాయి. Deep blue. He has had a wide experience at education, having been originally educated at one of the British universities and speaks English fluently. ఈయన బ్రిటిష్ యూనివర్సిటీస్లో చదువుకున్నటువంటి వారు కనుక ఇప్పటికి కూడా ఈయన పేరు బ్రిటిష్ యూనివర్సిటీలో ఉంటుంది. మీరు చూస్తే ఆయన అక్కడికి వచ్చి చదువుకున్నారు అన్నట్టు. కాకపోతే అక్కడ మాస్టర్ కుతుమి అని ఉండదు, వేరే పేరు నేను వీలైతే నేను టైప్ చేస్తాను. సో ఆ పేరుతోటి వాళ్ళ రికార్డ్స్లో ఇక్కడ ఉంది. ఈయనకి చదువుబడిన హై క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు, ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతారు, బాగా చదువు మీద ఈయన ఎక్కువ ఇదిగా ఉన్నటువంటి వారు. To pour the love and wisdom of the ages. Education at one of the English fluently. His reading is wide and extensive, and all the current books and literature in various languages find their way to his study in the Himalayas. అంటే ఈ భూమి మీద వస్తున్నటువంటి జ్ఞానంతో విజ్ఞానంతో కూడినటువంటి గ్రంథములన్నీ కూడా ఈయన నుంచి వెలువడుతున్నవే, అంతే, నో డౌట్. అంటే డౌట్ అని కాదు ఇక్కడ మన ఉద్దేశం. ఆయన నుంచి జ్ఞానం అన్నటువంటిది ఆ రైటర్స్ యొక్క మైండ్లోకి అలా ప్రవహించి వాళ్ళ ద్వారా అలా వస్తుంది. అక్కడి నుంచి అలా ఒక ప్రవాహంగా వస్తుంటుంది అన్నమాట. ఏ నదులు మొదట హిమాలయాలు అలా పుట్టి అలా అయితే గంగ అలా వస్తుంటుందో అలా
కుతుహుమి గారి నుంచి వచ్చినటువంటి యొక్క సంకల్పములు కానీ ఆయన నుంచి వచ్చేటువంటి ఇదన్నీ కూడా ఈ రైటర్స్ అంటే స్పిరిచువల్ రైటర్స్ కానీ వాళ్ళ యొక్క దీనిలోకి వెళ్ళి వాళ్ళ ద్వారా అవన్నీ కూడా అలా వస్తున్నాయి. సో ఎందుకంటే ఈయనకి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం ఆయనకి, లిటరేచర్ ఇన్ వేరియస్ లాంగ్వేజెస్ అది. సో హీ కన్సర్న్స్ హిమ్సెల్ఫ్ largely with the vitalizing of certain of great philosophies and interests himself in a number of philanthropic agencies. చాలా ఎంతో ఫిలాసఫీస్ ఇవన్నీ కూడా ఈయనకి ఎన్నో ఇష్టం, అన్నీ కూడా ఆయన చక్కగా చదువుకున్నటువంటి వారు. ఇవన్నీ కూడా టు హిమ్ ఈస్ గివెన్ ది వర్క్ వెరీ లార్జ్లీ ఆఫ్ స్టిమ్యులేటింగ్ ది లవ్ manifestation which is latent in the hearts of all men and of awakening in the consciousness of the races and perception of the great fundamental fact of brotherhood. సో బ్రదర్హుడ్ అన్నటువంటి దానికి ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఏమిటంటేనండి, మనందరం ఒక బ్రదర్హుడ్ అని అన్నాను అనుకోండి, అంటే మనందరి మధ్యలో ప్రేమ చేత మనందరం ఒకటిగా ఉంటాం. అది మనం బాగా కుతుహుమి గారి యొక్క కార్యక్రమం ప్రధానంగా ది సెకండరీ, దట్ ఈస్ ద లవ్ విజ్డమ్. జీవనంలో ప్రేమ అన్నటువంటిది పెంపొందించడమే ఆయన యొక్క ప్రధాన కార్యక్రమం. సో దానికి ఆయన ప్రధానంగా వాడుకుంటూ ఉన్నటువంటి వస్తువు ఏంటంటే జ్ఞానం. జ్ఞానం చేత ఆయన ఒకరిని ఇంకొకరిని అలా కలుపుకుంటూ అలా విడిపోతున్నారు. ఎందుకంటే ప్రపంచంలో జ్ఞానం అన్నటువంటిది ఒకటే, దాన్ని ఒక్కొక్కడు ఒక్కొక్క కోణంతో చూస్తున్నాడు. కనుక నా కోణం ప్రకారం నేను దైవం లేదు, ఇదంతా కూడా ఎనర్జీ అండ్ ఫోర్సెస్ అంటాను. ఇంకొక కోణంతో చూస్తున్నటువంటి వాడు ఆ విష్ణువు అన్నాడు దాన్ని. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంలో చూస్తున్నారు, కానీ ఉన్నటువంటి జ్ఞానం నాకు ఒకే ఒక రూపం కలదు అన్నటువంటిది చూపిస్తూ వాళ్ళందరికీ కూడా జ్ఞానం ద్వారా వాళ్ళందరిలో ప్రేమ అన్నటువంటిది పెంపొందించి అందరూ కూడా ఒకటే అన్నటువంటి మార్గంలోకి తీసుకెళ్తున్నటువంటి వారు మాస్టర్ కుతుహుమి. సో అనేక మంది అనేక రకాలుగా వాళ్ళ యొక్క రైటింగ్స్ వస్తున్న ఈ భూమి మీదకి, వాటన్నిటిలోనూ ఒకే ఒక దృష్టిగా ప్రేమ అన్నటువంటిది లేదా ఈ హయ్యర్ నాలెడ్జ్ అన్నటువంటిది మాస్టర్ కుతుహుమి గారి ద్వారా ఈ రైటర్స్ అందరికీ కూడా వస్తూ ఉన్నటువంటి విషయం. At this particular time, the Master M and Master KH and the Master Jesus are interesting themselves closely with the work of unifying as far as may be Eastern and Western thought, so that the great religions of the East, with the later development of the Christian faith in all its many branches, may mutually benefit. So, ఈ రకంగా వీళ్ళు మాస్టర్ జీసస్ వీళ్ళు ముగ్గురు యొక్క కార్యక్రమం ఏంటంటే ఈ మనకు తెలిసినటువంటిది మన మాస్టర్ గారి మార్గం, అదే ప్రాక్-పశ్చిమ సమన్వయం. అంటే ఈస్టర్న్ లో ఉండేటువంటి కల్చర్, ఈస్టర్న్ లో ఉండేటువంటి నాలెడ్జ్ ప్లస్ క్రిస్టియానిటీ అంటే వాళ్ళలో ఉండేటువంటి ఫెయిత్, వాళ్ళలో ఉండేటువంటి సైంటిఫిక్ అప్లికేషన్, ఈ రెండింటినీ కలపడమే వీళ్ళ ముగ్గురు యొక్క ప్రధాన కార్యక్రమం. దీనికి చిహ్నంగా అంటే మాస్టర్ గారు మీకు ప్రాక్-పశ్చిమాల్లో ఆయన ఏమని రాస్తారంటే, ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఆయన ఎయిర్పోర్ట్లోకి ఇలా అడుగు పెడుతున్నప్పుడు, జస్ట్ ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోకి ఆయన ఇలా అడుగు పెడుతున్నప్పుడు, ఇద్దరు రాజానుబాహువులు నాకు ఎదురు వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళిరి అని అంటారు. సెంటెన్స్ అలా రాస్తారు. సో వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏమిటంటే ఈ ఈస్టర్న్ నాలెడ్జ్ విత్ వెస్టర్న్ ప్రాక్టికాలిటీ అన్నటువంటిది ఒక దీనిలోకి తీసుకురావడం అన్నటువంటిది వీళ్ళ యొక్క భవిష్యత్తులో ఏమవుతుందంటే, మేము మ్యూచువల్లీ బెనిఫిట్ ఈచ్ అదర్, thus eventually it is hoped one great universal church may become into being. So, one great universal church అన్నటువంటిది ఒకటి, అంటే ఒకే ఒక టెంపుల్, దానికి నేను విష్ణు అంటాను, ఇంకొకటి శివుడు అంటాడు, ఇంకొకటి రాముడు అంటాడు, ఇంకొకటి ఇది అంటాడు, ఇంకొకటి జీసస్ అంటాడు. సో ఉండేటువంటిది ఒకే ఒక్కటి అన్నటువంటి దృష్టిలోకి తీసుకురావడానికి వీళ్ళందరూ కూడా మతాలకు అతీతంగా జీవులందరూ కూడా జీవించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటిది కుంభయోగంలో, అది కుంభరాశిలో మనం చెప్పుకున్న కుంభపూర్ణం ఉన్నాడు. ఆ రకమైనటువంటి కార్యక్రమం ప్రధానంగా వీళ్ళ ముగ్గురు కలిసి చేస్తున్నటువంటిది. ది మాస్టర్ జీసస్, హూ ఇస్ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ ది ఎనర్జీ దట్ ఫ్లోస్ త్రూ ద వేరియస్ క్రిస్టియన్ చర్చెస్, ఈస్ ఎట్ ప్రెసెంట్ లివింగ్ ఇన్ ఎ Syrian body and dwells in a various part of the Holy Land. So, next we are going with the Master Jesus. Master Jesus garu pradhanamga energy that flows through the various Christian churches. Pradhanamga Master Jesus garu yokka energies annu kuda churches dwara adi pravahimbabadutu untundi. So, he is at present living in a Syrian body and dwells in a certain part of the Holy Land. సో మెయిన్గా ఆ కంట్రీస్లో ఆయన ప్రధానంగా ఉంటున్నారు. సో అక్కడ అనేక రకాలైనటువంటి పుణ్య ప్రదేశములను ఎప్పుడు అంటామంటే
ఎక్కడైతే కనుక సరైనటువంటి ఆరాధన ఉందో అది పుణ్య ప్రదేశం. సో అలాంటి ప్రదేశాల్లో ఈయన ఆయన యొక్క ప్రజెన్స్ ని ఆయన అందిస్తూ ఉన్నారు. He travels much and passes considerable time in various parts of Europe. He works especially with masses more than with individuals, though he has gathered around him quite a numerous body of people. సో ఈయన ఒక మాసెస్ తోటి ఈయన డీల్ చేస్తుంటారు. ఈయన అలా నుంచుంటే 1000 మందో అలా ఈయన యొక్క వెలుగుకు అలా ఆకర్షింపడుతుంది. వెరాజ్ మాస్టర్ జూపిటర్కి ఎవరు ఉండరు, ఆయనతో పాటు 3-4 అంతే. మాస్టర్ జీసస్కి ఒక మాసెస్ ఆఫ్ పీపుల్ ఆయన చుట్టూతా అలా ఎంతో మంది అని అలా ఉంటుంటే, మీకు బైబిల్లో కూడా అలా కథలు రాస్తారు. ఒక దీంట్లో కథలో వాళ్ళు ఏమని రాస్తారంటే, ఆయన ఒక చోటుకి వెళ్తే మొత్తం రూమ్ అంతా నిండిపోయారు జనం. ఒక పేషెంట్ బయట ఉండిపోయాడు. వాడిని ఎట్లా ఆయన చూపించాలి నాకు అర్థం కాలేదు. ఇక దీన్ని ఎట్లా చూపించాలి ఆ పేషెంట్ని ఆయనకి జీసస్ గారికి అని చెప్పి వాళ్ళు పాపం నేను అసలు లోపల దూరదాంటే అసలు ప్లేస్ లేదు, ఇసుకేస్తే రాలినట్టు జనం ఉండిపోయారు. ఆ రూమ్లో అంతా ఆయన చుట్టూ అలా చేరిపోయారు. అలా ఉండిపోయాడుకి వీళ్ళు ఏం చేశారంటే, ఇట్లా కాదని చెప్పి ఆ మంచానికి ఒక తాళ్ళు కట్టి వాళ్ళు నెమ్మదిగా పైకి ఎక్కి ఆ రూఫ్ అదంతా కూడా పెంకుటిళ్ళే కదా, ఆ పెంకుటిళ్ళన్నీ తీసి ఆయన అలా దింపేశారు. ఎందుకంటే లోపల దూరలేరు. అలా దింపేసి ఆయన అలా చూసాడుగా ఆయన యొక్క అనుగ్రహం ఆ జీసస్ గారు ఆ పేషెంట్ మీద అలా పడటం, అతనికి రోగం నయం ఇలా కథలు మనకేమో. కనుక ఈయనకి ఏంటంటే అలా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈయన చుట్టూ ఎప్పుడు అలా ఉంటుంటారు. అది ఈయన యొక్క అంటే ఈయన యొక్క పాత్రలో అది ప్రధానంగా ఎక్కువగా మనం గమనిస్తుంటాం జీసస్ గారి దాంట్లో. సో ఈయన ప్రధానంగా యూరప్ ఆ దేశాల్లో ఈయన ఎక్కువగా ఆయన ఉంటుంటారు. గ్యాదర్డ్ అరౌండ్ హిమ్ క్వైట్. అదే he is upon the 6th ray of devotion. Master Jesus belongs to the 6th ray of devotion. అది బాగా గుర్తుంచుకోండి. సో రే ఆఫ్ డివోషన్ అది or abstract idealism, and his pupils are frequently distinguished by that fanaticism and devotion which manifested in earlier Christian times amongst the martyrs. సో పూర్వకాలంలో ఉన్నప్పుడు సో మేము ఆయన యొక్క శిష్యులు అని చెప్పుకున్నారు. ఆయన ఉన్నప్పుడు ఆయన్ని సెలవు వేసేసినప్పుడు ఆయన శిష్యులు మేమను అలా కొందరు ఉన్నారు అన్నట్టుగా చెప్తున్నారు. He himself is rather a martial figure, a disciplinarian and a man of iron rule and will. Here very disciplinarian. సో ప్రేమ చేత మాత్రమే డిసిప్లిన్ కి సరైనటువంటి అర్థం ఏర్పడుతుంది. ఒక స్ట్రిక్ట్ రూల్ నేను పాస్ చేస్తున్నానంటే వాడిని తిట్టుకుంటూ ఉన్నటువంటి వాడు ఎన్రోల్ చేస్తున్నాడు, అక్కడ కూర్చున్నట్టు సెట్ చేస్తాడు. ఒక ప్రేమ చేత మీరు ఒక డిసిప్లినేరియన్ రూల్ అన్నటువంటిది మనకి ఇచ్చినప్పుడు ఆ ప్రేమ అనేటువంటిదే మన చేత ఆ రూల్ అలా ఫాలో అయ్యేటట్టు చేస్తుంది. ఈ రోజు కూడా మనం 6 గంటలకి ఎందుకు ప్రేయర్ చేయగలుగుతున్నాం అంటే మాస్టర్ గారు మన మీద చూపించినటువంటి ప్రేమ అంత గొప్ప. అందు గురించి ఎటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే 6 గంటలకల్లా మాత్రం వాళ్ళు ప్రేయర్కి ఎందుకు కూర్చోగలుగుతున్నారు? ఎవడు చూడట్లేదు అక్కడ, వాడు 6 కూర్చున్నాడు, 6:15 కూర్చున్నాడు. అయినా ఎవరు ఎక్కడ ఉన్నా వాళ్ళు 6 గంటలకే ఎందుకు కూర్చుంటున్నారు అంటే మన మీద మాస్టర్ గారు చూపించినటువంటి ప్రేమ అంత గొప్పది. కనుక ప్రేమ చేత మాత్రమే డిసిప్లిన్ అన్నటువంటి సాధ్యం అన్నటువంటిది ప్రధానంగా జీసస్ గారు చూపించినటువంటి విధానం. Disciplinarian and a man of iron rule and will. He is tall and spare, with rather a long thin face, black hair, pale complexion and piercing blue eyes. ఇవన్నీ కూడా ఈ రకంగా ఆయన ఉంటారు. చాలా సన్నటి మొహంగా కోలగా ఇలా ఉంటుంది ఆయన మొహం, ఫేర్ కాంప్లెక్షన్ గా ఉంటారట. ఈ రకంగా ఆయన కనబడుతుంటారు. సో నేను మీకు వీరి యొక్క పిక్చర్స్ నేను వీలైతే ఇవాళ రేపు నేను పోస్ట్ చేస్తాను. మనందరికీ గురు పూజలో వాటిలో మనం చూస్తుంటాం. ఆయన మన గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలియడానికి ఈ పిక్చర్స్ అన్ని కూడా లేటెస్ట్ గా ఈ పరమ గురువులని దర్శించినటువంటి వాళ్ళకి కనబడినటువంటి విధానాన్ని ఇవన్నీ కూడా బొమ్మలుగా వాళ్ళు వేసి ఇచ్చినటువంటి కనుక ఆ పిక్చర్స్ నేను మీకు పంపిస్తాను. సో ఆ రకంగా ఈయన మాస్టర్ జీసస్ గారు ఉంటున్నారు. ఆ ప్రజెంట్ స్టేట్ అది exceedingly complexion and piercing blue eyes. His work at this time is exceedingly responsible, for to him is given the problem of steering the thought of the Occident out of its present state of unrest into the peaceful waters of certitude and knowledge, and of preparing the way in Europe and America for the eventual coming of the world teacher. భవిష్యత్తులో అక్కడ వరల్డ్ టీచర్ పుట్టబోతున్నారు, యూరోప్ అండ్ అమెరికా అక్కడికి వస్తున్నారు.
సో దానికి తగ్గటువంటి వాళ్ళందరిలో కూడా ఒక అన్రెస్ట్, అంటే లైఫ్ మీద వాళ్ళకు ఉన్నటువంటి దృక్పథం లేదు. ఇది 100 years బ్యాక్ రాసింది. కనుక ఈ 100 years లోనే మీరు చూస్తే వాళ్ళల్లో ఎంతో భక్తి భావనలు చాలా పెరిగాయి. ముందుగా మనం న్యూస్ చూసినా సరే, మన వాళ్ళు చెప్తున్నా సరే, వాళ్ళలో భక్తి అనేటువంటిది తెలియకుండా మన టెంపుల్స్ అని కానీ వాటికి రావడం కానీ వాళ్ళలో తెలియకుండా పర్సంటేజ్ ఈ దీంట్లో చాలా ఎక్కువగా ఉంది. కనుక ఆ రకంగా మాస్టర్ జీసస్ గారు వాళ్ళ మైండ్స్ లో ఆ మార్పు అనేటువంటి తీసుకొస్తున్నారు, ప్రధానంగా యూరోప్ అండ్ అమెరికాస్లో. He is well known in the Bible history, coming before as first Joshua, the son of Nun, appearing again in the time of Era as Joshua, taking the third initiation as related in the book of Jezreel as Joshua, and in the gospel story he is known for 2 great sacrifices, that in which he handed over his body for the use of the Christ, and for the great renunciation, which is the characteristic of the fourth initiation. సో ఈయన జోషువాగా మొట్టమొదటి వచ్చారు, ఒక నన్కి వచ్చారు. కనుక ఈ రకంగా ఈయన ఫస్ట్ ఇనిషియేషన్ అక్కడ అయింది. తర్వాత ఈయన కొన్నాళ్ళు ఈయన తపస్సు చేసుకున్నారని ఇవన్నీ కూడా మనకి చెప్పారు. దాని ద్వారా ఆయన ఫర్దర్ ఇనిషియేషన్స్ అవన్నీ అయ్యాయకి. తర్వాత మళ్ళీ ఆయన ఎర్రా యాజ్ జోషువా, అలా ఆయన ఇంకొక జన్మలో ఆయన అలా వచ్చారు. తర్వాత ఆయన మాస్టర్ జీసస్గా వచ్చారు. ఈ రకంగా ఆయన వచ్చి in which he handed over his body for the use of the Christ. అప్పుడు ఆయన బాడీని క్రైస్ట్ గారు వాడుకోవడానికి ఆయన యొక్క బాడీని ఆయన ఇచ్చేసారు. దట్ ఈస్ ది ఫస్ట్ పాయింట్ ఇక్కడ. సో ప్రధానంగా ఆయన లైఫ్లో 2 points బాగా గుర్తుంచుకోండి అని చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన బాడీని ఆయన క్రైస్ట్ గారు వాడుకోవడానికి ఆయన ఇచ్చారు. 2 great sacrifices that he did. One is sacrificing his body to the Christ, which is the characteristic of the fourth initiation. And Apollonius of Diana, he took the 5th initiation and became master of the wisdom. From that time on, he has stayed and worked with the Christian church, fostering the germ of true spiritual life, which is to be found amongst members of all sects and divisions, and neutralizing as far as possible the mistakes and errors of the churchmen and the theologians. He is distinctively the great leader of the general and the wise executive, and in church matters he cooperates closely with the Christ, thus saving him much and acting. సో చర్చెస్లో ఈయన ప్రధానంగా ఈయన వర్తించడం అంటే వాటిల్లో చేసేటువంటి అక్కడ ఎంతో మంది ఎన్నో భక్తిగా వాళ్ళ ప్రేయర్స్ ఆచరిస్తుంటారు. అక్కడ తెలియనటువంటి వాళ్ళు కొందరు వాళ్ళు తప్పులు చేస్తుండవచ్చు, ఇదంతా ఏం పర్వాలేదనో, వాళ్ళు ఏమన్నా కొన్ని ఇది చేసి అవన్నీ కూడా ఈయన క్షమించి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని అందరినీ కూడా ఆయన సేవ్ చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క కష్టాలని ఈయన ఆదుకుంటూ కాపాడుతున్నటువంటి వారు. సో చర్చ్ మ్యాటర్స్ he cooperates closely with the Christ, thus saving him much and acting as his intermediary wherever possible. No one so wisely knows as he the problems of the West. Kanaka, no one is so closely in touch with the people who stand for all that is best in Christian teachings, and no one is so well aware of the need of the present moment. Certain great prelates of the Anglican and Catholic churches are wise agents of his. ఎంతో మంది సో వాళ్ళ చర్చెస్లో ఉండేటువంటి వాళ్ళందరి ద్వారా ఈయన పనిచేస్తున్నారు. వాళ్ళ గురించి సంపూర్ణంగా తెలియబడింది ఎవరికంటే ఈయనకి. అంటే ఎలా తెలియబడుతుందంటే అక్కడే ఈయన వాళ్ళతో పాటు పుట్టి వాళ్ళతో పాటు ఉండటం అనేటువంటిది ఈయన చేశారు. అంటే వాళ్ళతో పాటు ఈయన కూడా ఆ కష్టాలు పడుతూ ఈయన జీవించారు. అంటే జీసస్ గారు ఎన్నో జన్మలు ఎత్తుతూ అక్కడే వాళ్ళ మధ్యలోనే ఆయన ఉంటూ ఉన్నారు. అది ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ది మాస్టర్ జ్వాల్కోల్ ఆర్ ది మాస్టర్ డీకే. Now we are going with the master DK, as he is frequently called in another edict on the secondary of love wisdom. మాస్టర్ డీకే గారు సెకండరీ లవ్ విజ్డమ్ అంటే మాస్టర్ కుతుమి గారు కింద ఈయన పనిచేస్తున్నటువంటి వారు మాస్టర్ జ్వాల్కోల్ గారు. సో ఈయన ప్రధానముగా ఈస్ ద లేటెస్ట్ ఆఫ్ ది ఎడిక్ట్స్ టేకెన్ ఇనిషియేషన్, హ్యావింగ్ టేకెన్ ది 5th initiation in 1875. సో
సో 1875లో ఆయన 5th ఇనిషియేషన్ తీసుకున్నాడు. సో మీకు అందరికీ తెలుసు 5th ఇనిషియేషన్ అంటే ఏమిటో. సో ఆ 5th ఇనిషియేషన్ అనేటువంటిది తీసుకున్నటువంటి వారు మాస్టర్ జ్వాలకులు గారు. అండ్ ఈస్ therefore occupying the same body in which he took the initiation, most of other masters having taken the 5th initiation while occupying earlier vehicles. సో వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి దేహంలో కాకుండా ఇంతకు ముందు ఉన్నటువంటి దేహంలో ఉండగా వాడు 5th ఇనిషియేషన్ తీసుకున్నటువంటి వారు మిగిలిన పరమ గురువులు. ఈయన మాత్రం మీరు ఏ ఫోటో అయితే మీరు చూస్తున్నారో మాస్టర్ జ్వాలకులు గారిది, ఆ రూపంతో ఉండగా ఆయన 5th ఇనిషియేషన్ పొందినటువంటి వారు. He is a Tibetan. Masters having taken it. His body is not a young one, and he is a Tibetan. He is very devoted to the Master KH and occupies a little house not far distant from the larger one of the Master. And from his willingness to serve and to do anything that has to be done, he has been called the messenger of the Masters. సో మెసెంజర్ ఆఫ్ ది మాస్టర్స్ గా ఈయన పిలువబడతారు. అంటే మాస్టర్ యొక్క మెసేజ్ ని మనందరికీ అందించేటువంటి వారు. ఈజ్ ది మెసెంజర్ ఆఫ్ మాస్టర్. ఈయన ఇల్లు మాస్టర్ పుతుహోమ గారి ఇంటికి పక్కనే ఈయన ఇల్లు ఉంటుంది. సో ఎందుకంటే ఆయన యొక్క ఇవన్నీ వాక్కు, ఆయన యొక్క సందేశములు ఇవన్నీ తీసుకుని మొత్తం భూమండలం అంతా కూడా పరివ్యాప్తి చేస్తూ ఉన్నటువంటి వారు మాస్టర్ జ్వాలకులు గారు. He is profoundly learned and knows more about the race and the planetary hierarchies of the solar system than anyone else in the ranks of the masters. He works with those who heal. In the ranks of the masters అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఈ 5th ఇనిషియేషన్ పొందినటువంటి వాళ్ళల్లో ఈయనకి రేస్ అంటే ఈ 7 రేస్ గురించి, ఈ ప్లానెటరీ సోలార్ సిస్టము, ఈ సోలార్ ఇవన్నీ కూడా ఎలా ఏర్పడి వీటన్నిటి గురించి కూడా, ఈ హైరార్కీ వీటన్నిటి గురించి ఆయన రాసినటువంటి గ్రంథాల్లో ఇచ్చినటువంటి వీటన్నిటి కూడా ఈయనకి చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఈయన సాధించుకున్నటువంటి వారు ఆయన గురువు అనుగ్రహం చేత. అది అబౌట్ ది రేస్. అది he works with those who heal and cooperates unknown and unseen with the seekers after truth in the world's great laboratories. So చాలా ఇది చెప్తున్నారు. His planetary hierarchies of the solar system and anyone else. He works with those who heal. వేరే వాళ్ళకి హీలింగ్ ఎనర్జీ పాస్ చేయడంలో ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళ ద్వారా మాస్టర్ జ్వాలకులు గారు పనిచేస్తుంటారు. Who heal and cooperates unknown and unseen with the seekers after truth in the world's great laboratories. So world's great laboratories అంటే ఏమిటి ఇక్కడ? సో ప్రపంచం అనడానికి ఒక పెద్ద ల్యాబొరేటరీ. ఈ ల్యాబొరేటరీలో ఒక అన్నోన్ అన్సీన్ తోటి ఎవరైతే వాళ్ళకి సహకారంగా ఎవరైతే ఉంటుంటారో వాళ్ళ ద్వారా మాస్టర్ జ్వాలకులు గారు పనిచేస్తుంటారు. With all who definitely aim at the healing and solacing of the world, with the great philanthropic world movements such as the Red Cross, he occupies himself with various pupils of different masters who can profit by his instruction. సో ఈయన యొక్క సూచన మేరకు ఎంతో మంది మాస్టర్స్ ఈ భూమి మీద వాళ్ళు నడుస్తూ ఉన్నారు. వాళ్ళందరి ద్వారా మాస్టర్ జీసస్ గారు వర్క్ చేస్తున్నారు. మాస్టర్ జ్వాలకులు గారు. And with the last 10 years has relieved both the Master M and Master KH of a good deal of their teaching work. సో వాళ్ళకి టీచింగ్ వర్క్ అంటే వాళ్ళ యొక్క టీచింగ్స్ అన్ని కూడా ఈయన తీసుకుని ఆ టీచింగ్స్ ని మనందరికీ కూడా అందిస్తున్నటువంటి ఒక 10 years బ్యాక్ అదంతా కూడా ఆ జాబ్ అంతా కూడా ఈయన టేకప్ చేసి ఆయన ద్వారా అంటే మాస్టర్ జ్వాలకులు గారి ద్వారా ఎన్నో గ్రంథములు టీచింగ్స్ ఇవన్నీ కూడా అందిస్తున్నాయి. సో జీవులందరిలో వాళ్ళ యొక్క మిథున రాశిగా పనిచేస్తున్నటువంటి వారు మాస్టర్ జ్వాలకులు గారు అని చెప్పి మనకి పురుషమేధంలో మాస్టర్ గారు రాస్తారు. మిథున రాశిగా అంటే జీవులందరిలోనూ అంటే మహానుభావులు వీళ్ళందరి యొక్క వాక్కుగా వ్యక్తం అవుతున్నటువంటిది మాస్టర్ జ్వాలకులు గారే. ఎవరైనా సరే 10 మందికి వాళ్ళందరి యొక్క దీన్ని ఉద్దేశించి ఒక జ్ఞానం అనేటువంటిది వాళ్ళ ద్వారా ప్రవహింపడుతుందంటే అది మాస్టర్ జ్వాలకులు వారి యొక్క కంఠధ్వని ద్వారా వ్యక్తీకరణ అవుతున్నటువంటి వారు. సో ఆ రకంగా మాస్టర్ జ్వాలకులు గారు
పనిచేస్తున్నటువంటి వారు. సో అదే he works largely to with certain groups of devas of the ethers who are the healing devas and who thus collaborate with him in the work of healing some of the physical ills of humanity. Some of the physical ills of humanity. సో కొందరు ఈథరిక్ ప్లేన్లో దేవతలు అనేటువంటి వాళ్ళు పనిచేస్తుంటారు. ఈథర్ అంటే మనం చెప్పుకున్న ఇదివరకు కూడా ఈథరిక్ ప్లేన్ అంటే కనుక ఫిజికల్ ప్లేన్కి కొంచెం అంటే మన ఫిజికల్ బాడీ కొంచెం పైన అంటే మన యొక్క ప్రాణశక్తి ఉండేటువంటి ప్రదేశంలో కూడా. సో ఆ ప్లేన్లో కొందరు దేవతలు అందరూ పనిచేస్తూ వాళ్ళ ద్వారా మాస్టర్ జ్వాల్పూల్ గారు పనిచేస్తున్నారు. సో మనం ఎప్పుడు కూడా ఈథరిక్ దేవాస్ మనం వాళ్ళని ఇన్వోక్ చేయడం చేత ఏమవుతుందంటే కనుక ఎవరైనా సరే ఏ రోగాలతో అయినా బాధపడుతుంటే ఈథరిక్ దేవాస్ వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి రోగాలను వాళ్ళు తగ్గిస్తుంటారు. అందు గురించే అంటే అలానే కాదు, సబ్జెక్ట్ లింక్ కాబట్టి చెప్తున్నాను. అందు గురించి హోమియోపతి వర్క్స్ ఆన్ ఈథరిక్ ప్లేన్. సో అందు గురించి హోమియోపతి ద్వారా మీకు చాలా బాగా మీకు సొల్యూషన్స్ అన్నటువంటివి మనకు అందట్లేదు ఫిజికల్ ప్లేన్లో అన్నటువంటి వాటి అన్నిటికీ కూడా మీకు హోమియోపతిలో టకటకా మీకు సొల్యూషన్స్ వచ్చేస్తుంటాయి. ఎందుకు? బికాస్ ఇట్ వర్క్స్ ఆన్ ఈథరిక్ ప్లేన్. ఈథరిక్ దేవాస్ వాటి ద్వారా చాలా ఈజీగా పనిచేసేస్తుంటారు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ది ఈథరిక్ దేవాస్. అది నేను ఇక్కడ చెప్తాను అనుకున్నాను. ఈథరిక్ దేవాస్ వాళ్ళు ప్రధానంగా ఉంటూ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కరోనా అయినా మీరు తీసుకున్నా సరే అక్కడ ప్రధానంగా దాన్ని కంట్రోల్ ఆస్పెక్ట్లోకి తీసుకొచ్చినటువంటి వారు ఈథరిక్ దేవాస్. మనం ఈ రోజున మనకు వ్యాక్సిన్ అన్నటువంటిది లభ్యం అవుతుంది, కానీ మొన్నటిదాకా మనకు వ్యాక్సిన్ లేదు. అలాంటప్పుడు అది అలా ఉధృతంగా లేచింది నెమ్మదిగా అది అలా కేసెస్ అలా తగ్గిపోతూ వస్తున్నాయి. ఎలా తగ్గాయి ఈ కేసెస్? థియరీ ఆఫ్ ఇన్ఫెక్షన్ కరెక్ట్ అయితే మరి జీవులకి మరి వీళ్ళందరికీ కూడా మరి ఇవేవి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోకపోయినా మరి వీళ్ళకి ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అన్నటువంటిది. బికాస్ ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద ఈథరిక్ దేవాస్. ఈ ఈథరిక్ దేవాస్ అన్నటువంటి వాళ్ళు ఇక్కడ బాగా పనిచేస్తుండడం చేత ఏమవుతుందంటే ఈ ఈథరిక్ ప్లేన్ లో ఉన్నటువంటి దాన్ని అలా ఇన్ఫెక్షన్ అన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని అలా తీసేసి ఒక హీలింగ్ ఎనర్జీ అన్నటువంటిది అలా వచ్చేస్తుంది. దాంతో ఏమైపోతుందంటే కనుక జీవులకి ఇన్ఫెక్షన్ సోకడం అన్నటువంటి తగ్గిపోతుంది. ఫిజికల్ ఇల్నెస్ తోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఆ ఇల్నెస్ తోటి తేలికగా తేరుకోవడం అన్నటువంటి దేని వలన జరుగుతుందంటే ఈథరిక్ దేవాస్ అక్కడ వచ్చి పనిచేయడం వలన అది జరుగుతుంది. ఫిజికల్ ప్లేన్ అన్నటువంటిది అంటే భౌతికమైనటువంటి కక్షలో మనం ఈ పరమగురుల మార్గంలో ఉంటున్నటువంటి అప్పుడు ఈ ఫిజికల్ ప్లేన్ లో అన్నటువంటి ఆ థాట్ మనం కొద్దిసేపు మనం మర్చిపోవాలి. అసలు మనం అది దట్ ఈస్ నో ప్రిన్సిపల్ అంటారు అన్నమాట. మనకి ఫిజికల్ ప్లేన్ అంటే ఫిజికల్ గా అంటే ఫిజికల్ అన్నటువంటిది ఇట్ ఇస్ నో ప్రిన్సిపల్. సో ఎవ్రీథింగ్ అంటే ఫిజికల్ బాడీ అన్నటువంటిది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది మనకంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఈథరిక్ దేవాస్. ఫిజికల్ బాడీ ఇదంతా మూవ్ అవుతుంది, అంతా ఫిజికల్ గా ఇవన్నీ మనం చేస్తున్నాం కదా, ఇది అసలు ఫిజికల్ ప్లేన్ మెయిన్ కదా అంటుండదు. అంటే ఫిజికల్ ప్లేన్ మనకి ఈథరిక్ బాడీ అంటుండదు ఉంది కాబట్టి ఫిజికల్ గా మనం ఎన్నైనా చేస్తున్నాం. ఒక తెర వెనుక లేదా తెర మీద ఒక ఏదో తోలు బొమ్మల ఆట ఇలా ఆడిస్తారు సార్, అవి ఆడుతున్నాయి కానీ దాని వెనకాతలా లేదా దాన్ని ఇలా కదిలించి ఆడించేటువంటి అవన్నీ కూడా ఈథరిక్ ప్లేన్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా అవి అక్కడ కదలిక అంటుండదు వచ్చింది కాబట్టి ఇక్కడ చేయి కదలటమును ఇక్కడ ఒక వాక్ అన్నటువంటిది రావడం అంతా జరుగుతుంది. సో ఈథరిక్ ప్లేన్ లోనే సమస్తము ఉంది. దాన్ని మనం భౌతికంగా ఫిజికల్ ప్లేన్ అన్నటువంటిది అంటే పూర్తిగా డెన్స్ ఫిజికల్ లో మనం దాన్ని చూస్తాం. అది సో ఇంకొంచెం మన విజనరీ ఆస్పెక్ట్ మనం పెంచుకోగలిగితే ఈథరిక్ ప్లేన్ మనం చక్కగా చూడగలుగుతాం. సో ఆ రకంగా ఈథరిక్ దేవాస్ తోటి ఈ ఫిజికల్ ఇల్నెస్ అన్నటువంటి తగ్గించడం, హీలింగ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది బాగా పెంపొందింప చేయడం అన్నటువంటిది మాస్టర్ జ్వాల్పూల్ గారి ప్రధాన కార్యక్రమం. సో ఎక్కడైనా సరే ఒక హీలింగ్ అన్నటువంటిది బాగా జరగాలి అంటే మాస్టర్ జ్వాల్పూల్ గారు యొక్క అక్కడ ఆయన్ని మనం ఇన్వోక్ చేసినా సరే, ఆయన ఇచ్చినటువంటి పద్ధతిలో మనం హీలింగ్ చేసినా సరే అంటే ఇట్ ఈస్ బియాండ్ మెడిసిన్ నేను మాట్లాడుతున్నాను. అందు గురించి ఆయన కూడా చెప్పింది ఏంటంటే మెడిసిన్ ఆస్పెక్ట్ ఈస్ వెరీ ఓన్లీ 20%, రిమైనింగ్ ఆల్ ఎగ్జిస్ట్ ఇన్ హీలింగ్ ఆస్పెక్ట్స్. సో హీలింగ్ ఆస్పెక్ట్స్ లోనే సమస్తం ఉంటుంది. మెడిసిన్ ఈజ్ ఓన్లీ 20%. ఏంటంటే ఆ పేషెంట్కి ఏదో నేను మందు వేసుకున్నాను అనేటువంటిది ఒక ఇది కావడం ప్లస్ ఒక మిగిలిన చిన్న దానికి అంతే. మ్యాక్సిమం ఎగ్జిస్ట్ ఇన్ ఈథరిక్. సో అందుకు ఈథరిక్ ప్లేన్ లో ఇదంతా జరగాలి అంటే దాన్ని ప్రధానంగా ఆ ప్లేన్ లో జరుగుతున్నటువంటి దాన్ని చూస్తున్నటువంటి వారు మాస్టర్ జ్వాల్పూల్ గారు. ఇక్కడ చెప్తున్నటువంటిది ఫిజికల్ ఎల్స్ ఆఫ్ హ్యుమానిటీ. It was who dictated a large part of the momentous book
the secret doctrine, and who showed to H.P. Blavatsky many of the pictures and gave her much of the data that is to be found in that book. సో ఆ బుక్లో ఎంతో ఈయన యొక్క ఇది ఆయన మేడం బ్లవాట్స్కీ గారికి దర్శింపజేసి ఆవిడ ద్వారా ఆ బుక్ రచన కార్యక్రమం అనేటువంటిది చేయించినటువంటి వారు మాస్టర్ చాల్కుల్ గారు. ది మాస్టర్ అది ఇక్కడితో మనం దీని కంటిన్యూషన్ పేరు మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.